గోల్డ్ రిలేటెడ్‌గా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ మనందరికీ ఆల్రెడీ ఐడియా ఉన్నది కదా! సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూయస్‌గా కొంటుండడంతో మనకి గోల్డ్ ప్రైస్ అయితే కంటిన్యూయస్‌గా పెరిగింది. సెంట్రల్ బ్యాంక్స్‌లో కూడా మనకి చైనీస్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో మెజారిటీ ఆఫ్ ది గోల్డ్ పర్చేస్‌నైతే చైనీస్ సెంట్రల్ బ్యాంక్ కంటిన్యూయస్‌గా చేస్తూ వచ్చింది. కాకపోతే రీసెంట్‌గా వీళ్ళ గోల్డ్ బయింగ్ అన్నది కొంత స్లో డౌన్ అయింది. ఈవెన్ చైనా కూడా కొంత స్లో డౌన్ చేసింది. ఈ మే మంత్‌లోని చైనీస్ సెంట్రల్ బ్యాంక్ 10 టన్స్ ఆఫ్ గోల్డ్ కొన్నట్టుగా మార్కెట్‌కి చెప్పినా కూడా అన్‌అఫీషియల్‌గా చైనీస్ సెంట్రల్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్‌గానే మేలో గోల్డ్ పర్చేస్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. దగ్గరగా వీళ్ళు మే మంత్‌లోని 48 టన్స్ ఆఫ్ గోల్డ్‌ని పర్చేస్ చేసి జస్ట్ 10 టన్స్ గోల్డ్‌నే కొన్నట్టుగా రిపోర్ట్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఈవెన్ మే అనే కాదు జూన్‌లో కూడా చైనీస్ సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ బయింగ్ అన్నది కంటిన్యూ అయితే చేసింది. కాకపోతే ప్రపంచానికి చైనా చూపెడుతున్నటువంటి డేటా ఒకటి, చైనా గోల్డ్ కొంటున్నది వేరే లెవెల్‌లో ఉన్నదంటే తక్కువ చూపెడుతూ చాలా ఎక్కువగా కొంటున్నట్టుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఇది నిజమా కాదా అన్నది మనం చూడవలసి ఉన్నది. బట్ చైనా సైడ్ నుంచి ఇటువంటి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ గనుక ఇలాగే కంటిన్యూ అయిందనుకోండి, మనకి గోల్డ్‌లో కొంత రికవరీ అన్నది మనం చూడొచ్చు. కాకపోతే చైనా కొంటుంది కదా అని చెప్పి గోల్డ్ ఇమ్మీడియేట్‌గా రికవర్ అవుద్దా అంటే ఇమ్మీడియేట్‌గా గోల్డ్‌లోనైతే మనకి అంత పెద్ద ర్యాలీ కనపడకపోవచ్చు. ఎందుకంటే జరుగుతున్నటువంటి జియోపొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల డెఫినెట్‌గా ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఇన్ఫ్లేషన్ అన్నది పెరగచ్చు కాబట్టి త్వరలో సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నవి పెంచొచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే గోల్డ్‌కి అది నెగెటివ్ అవుతుంది కాబట్టి మరి కొన్నాళ్ళైతే గోల్డ్‌లో మనం వాలటాలిటీ అన్నది చూసేటువంటి అవకాశం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. బట్ లాంగ్ టర్మ్‌లో ఆలోచించినట్లయితే డెఫినెట్‌గా సిల్వర్ కన్నా కూడా గోల్డ్ ఈజ్ ఆల్వేస్ సేఫర్ అసెట్ క్లాస్.